పక్కపక్కన. ఎస్, మోడీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అనుకున్న విజయం. ఇంతవరకు 3 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా దక్కని ఆనందం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ జెండా ఎగరటం, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్సాహంలో ఉన్నారు. నరేంద్ర మోడీ ఒకసారి ఏ వీడియో ప్లే చేయండి. ఎస్, అది వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్. ఒక్కసారి పుదుచ్చేరి వెళ్దాం. పుదుచ్చేరిలో కూడా అక్కడ మోడీ డ్యాన్సే కనపడుతోంది. మోడీ అంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఎన్డీఏనే అక్కడ విజయం సాధిస్తుంది. సో ఎన్ఆర్ కాంగ్రెస్ని లీడ్ చేస్తున్న ఎన్ఆర్ రంగస్వామి ఆయన మరోసారి సీఎం కాబోతున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ సీఎం కూడా ఆయనే. బీజేపీ అలయన్స్తో ఆయన ఆల్రెడీ మరోసారి సీఎం కాబోతూ ఉన్నారు. సో ఈసారి మన తెలుగు వ్యక్తి మల్లాడి కృష్ణారావు మరోసారి మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫునే మన యానాం గోదావరి జిల్లాలో మనతో పాటు కలిసిపోయి ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన నియోజకవర్గం. సో యానాంలో ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు ఈసారి గెలవబోతున్నారు. లాస్ట్ టైం గెలిచిన అశోక్ను ఓడించి ఈసారి మల్లాడి కృష్ణారావు మరోసారి విజయం సాధించబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రెజెంట్ అప్డేట్స్ ఏమున్నాయి సుజాత? అశోక్, పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 30లో కనీసము 20 వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమికి చెప్పాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజెంట్ ఇటు ఎన్డీఏ కూటమిలో 14 సీట్లు ముందంచులో ఉంది. అటు కాంగ్రెస్ 5 స్థానాల్లో ఉంది. ఇతరులు 4. అంటే కేవలం ఇంకా 7 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ 7 సీట్లలో కనీసం ఎన్డీఏ కూటమికి మరో 3 దక్కినా కూడా అప్పటికి 17 అవుతుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో 3 ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 22, అంటే మ్యాజిక్ ఫిగర్ని కూడా క్రాస్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అన్నారు ఇప్పటికే రంగస్వామి గతంలో సీఎంగా పనిచేశారు. ఈసారి 5వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి మొదటి నుంచి అపోజిషన్ పార్టీ కొంత ఓట్లను చీల్చే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా వాళ్ళు అనుకున్నటువంటి ఓట్ బ్యాంకు చీల్చలేదు. దాంతోపాటు టీవీకే పార్టీ, విజయ్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం ఎన్డీఏ కూటమికి ప్లస్ పాయింట్గానే ఉంటుంది. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే చీలుస్తుంది అని చెప్పుకున్నాము. ఒక విధంగా చెప్పాలంటే విజయ్ అక్కడ ఎంత విజయం సాధించాడో తెలియదు, కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి అయితే వెనక విజయ్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ 7 సీట్లు ఎవరికి దక్కుతాయనేది ఒక క్లారిటీ వస్తుంది. పుదుచ్చేరిలో ఏమన్నా టీవీకేకి ఏమన్నా సీట్లు వచ్చాయా? ఇప్పటి వరకు అయితే అదర్స్ 4 ఉన్నాయి, కానీ ఇందులో సపరేట్గా ముందంచులో అయితే 1 మాత్రమే కనిపిస్తుంది. టీవీకే 1 రావడం కూడా రికార్డే. ఆల్రెడీ ఆయన తమిళనాడులో విజయం సాధించాడు. పక్క రాష్ట్రం దాంతో పాటు కలిసి ఉన్నదే కదా పుదుచ్చేరి కూడా, అంటే తమిళనాడుతో పాటు కలిసి ఉన్నది. సో అక్కడ కూడా సేమ్ లాంగ్వేజ్, సేమ్ తమిళే ఉంటుంది. సో ఆటోమేటిక్గా అక్కడ కూడా పాగా వేసి ఒక సీట్ సాధించేది మామూలు విషయం కాదు కదా. ఎగ్జాక్ట్లీ, గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే పార్టీ పెట్టినటువంటి టైంలో అధికారాన్ని దక్కించుకోవడం అనేది ఆషామాషా కాదు. అది కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతుంది. సో అలాంటిది విజయ్ ఒక రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో తను ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని సంతోషపరచ పొద్దు నుంచి మా ఎన్ఆర్ రంగస్వామి గెలుస్తాడని అక్కడ నుంచి డ్యాన్స్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎన్ఆర్ రంగస్వామి గారు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఒకసారి ప్లే చేయండి. Thank you all. Jai Hind. Long live our leader. We did it. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెలబ్రేట్ చేసుకుంటున్న ఎన్ఆర్ రంగస్వామి, 5వసారి ముఖ్యమంత్రి కాబోతున్న రంగస్వామి, బీజేపీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని మరోసారి విజయ తీరాలకు చేర్చిన రంగస్వామి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరొకసారి ప్లే చేయండి.
Thank you all. Jai Hind. Long live our leader. We did it.